చేస్తున్నావేంటి? టిఫిన్గా ఇదే చేశాను అమ్మగారు. ఇది టిఫినా? ఎవరైనా దీన్ని టిఫిన్ అంటారా? తినేవాళ్ళు అంటారు వదిన గారు. మేము తినేవాళ్ళు కాదు ప్రేమ్. అమ్మగారు, అమ్మగారు, ఏం చేస్తున్నావే? కొంచెం కూడా భయం ఉండక్కర్లేదా నీకు? ఏయ్ మాట్లాడక నిషా. నువ్వు చేసి తనానంటావేంటి? నేనేం చేశాను? దాన్ని నేను పడమని చెప్పానా? నిన్ను పట్టుకోమని చెప్పానా? నువ్వు ప్లేట్లో నీళ్లు పోయడం వల్లే కదా నీళ్లు కింద పడ్డాయి. దానివల్లే కదా చామంతి జారి పడబోయింది. ఒక మనిషి పడబోతుంటే పట్టుకోకూడదా? అదే నేను చేశాను. హే, దీనంతటికీ కారణం నువ్వే. ఇంకా ఆపండి, మాకు ఆకలేస్తుంది. అవును సార్, ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది పని వాళ్ళుండి కూడా పులిహోర పెడతారా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అదే కదా నా బాధ. ఆ పులిహోర తీసి ఏ ముష్టోలకు వేసేయండి. అరుణ్, అందరికి టిఫిన్ ఆర్డర్ పెట్టు. ఓకే మామ. దేవుడా, ఆర్డర్ పెడుతున్నారే, ఇప్పుడేం చేయాలి? అన్నయ్య వద్దులే. ఆకలేస్తుంది అంటున్నావు కదా, పులిహోర తినేద్దాంలే. పులి ఆకలేస్తే పులిహోర తినదురా. నువ్వు తింటే తిను. ఏంటి పొద్దున్నే మొదలు పెట్టారా? మొదలు పెట్టింది మేము కాదు హర్ష, ఈ పనోళ్లే. టిఫిన్ పెట్టకుండా పులిహార పెట్టారు. కోపం రాదా? అది అయ్యగారు, మీ అందరి ఆరోగ్యం కోసమే చేశామండి. ఏముంది దీంట్లో వచ్చే ఆరోగ్యం? పులిహోరలో పసుపు ఉంటుంది కదా అమ్మగారు. నీ మొహం ఉంటుంది, నీ మొహం. ఆ పసుపు పేగుల్లోకి వెళ్ళి పేగుల్లో ఉన్న కొవ్వునంతా కరిగించేస్తుందంట. మన కడుపులో ఉన్న పుల్ల తేన్పుల్ని తగ్గిస్తుంది కాబట్టి పులిహోర అయ్యింది. వారంలో ఒకరోజు పులిహోర తింటే చాలా మంచిదంట. అందుకనే ఈరోజు పులిహోర చేశాము. ఏడ్చావు, అబద్ధాలు చెప్పకు.